ఇంకొద్ది నిమిషాల్లో పోటీ ప్రారంభమవుతుంది. ఆడు వాడని మనకు తెలుసు, వీళ్ళకేం తెలుసు? ఆడే కాదు, ఆడి తరపున ఎవ్వరో రారు. పోనీరా పోనీ. బావా బియ్యం రాలేదు, డేక్షలు వచ్చాయి. డెకరేషన్ చేసుకుని మరి అటు చూడు. అసలోడు రాకుండా కొసరు కోడళ్ళు పిసరంత పెళ్ళాం వచ్చి ఏం లాభం రా బామ్మర్దే. పాపం ఆడి పాటికి పైకి పోయి ఉంటాడని వీళ్ళకింకా తెలియదల్లే ఉంది. అదేంటి మనకంటే ముందే బయలుదేరారు కదా, ఏజీ రాలేదేంటి జయమ్మ? అవును కదా, ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ పోటీలో పార్టిసిపేట్ చేయాలని అంత కష్టపడి టైంకి చేరకపోవడం ఏంటి? ఏజీ పంక్చువల్ గా రావాలి కదా. మీరిక్కడున్నారేంటి? మా రెస్టారెంట్ లో పని చేసే చెఫ్లు కదా మీరు. అది అప్పుడు, ఇది ఇప్పుడు. వీళ్ళిప్పుడు నా దగ్గర పనిచేసే చెఫ్లు. ఏజే రాని మీ చెఫ్ల మొహాల మీద చెప్పులు పడతాయి. ఇలాంటి టైంలో ఆయన్ని మోసం చేసి ఇక్కడ చేరతారా? మీకంటే కుక్కలే నయం. ఛీ! వీడెవడు దొంగకోళ్లు పట్టేలా ఉన్నాడు? వీడేంటి ఆ దొంగ కోళ్ళని బతికుండగానే తినేసి బకాసురుడి బామద్దిలా ఉన్నాడు. ఏజే రానివ్వండి, మీ అందరికీ ఉంటుంది. బావా ఇంత కారం ఎట్టిపోయిందేంటి బావా? ఇన్నావా? నువ్వు దొంగకోలు పట్టేవాళ్ళ ఉన్నావట. విన్నాను. పాపం పాప ఏజే వస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందలేరా. ఏజే రెస్టారెంట్ తరపు నుంచి రిప్రజెంట్ చేసేవారెవరైనా ఉంటే మీకు కేటాయించిన ప్లేస్లో రెడీగా ఉండాలి. పిలుస్తున్నారు, తొందరగా చెయ్యి. అదేంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? అక్కడి నుంచి ఎవరో రారు గాని మమ్మల్ని మొదలెట్టమంటారా?
ఏజే రెస్టారెంట్ నుంచి ఎవరూ రాలేదా? వచ్చారు. ఈ పిల్ల ఏజే తరపున అతని భార్య అటెండ్ అయింది. తనే పాల్గొంటుంది. జయమ్మ, ఏజీ పరువు తీయడానికి ఇంతకన్నా వేరే చోటు దొరకలేదా మీకు? వంటే రాని మనిషిని కొత్త రెసిపీ చెయ్యమంటావేంటి జయమ్మా? అది టేస్ట్ చేస్తే ఈ ఫారెన్ వాళ్ళు బ్రతుకుంటారా? మీరు ఆపుతారా? అవును జయమ్మా, ఇంత పెద్ద పోటీలో నేను చేయడమేంటి? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది భాను. ఆంజనేయుడి బలం ఆయనకి తెలియనట్టు నీ సత్తా నీకు తెలీదు. అది కాదు జయమ్మా, ఏజే గారు లేకుండా నేను... ఇంకేం మాట్లాడుకో. నరకాసురుణ్ణి చంపడానికి సత్యభామతో కలిసి వెళ్లిన శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామే యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించింది. ఈ గుండుగాడే ఇప్పుడు నరకాసురుడు అనుకో. ఆ నమ్మక ద్రోహులైన చెఫ్లు రాక్షసమూక అనుకో. ఏజే మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా పట్టుదలతో గిరిచి చూపించు. వెళ్ళు. ఎవడ్రా నిన్ను పంపింది? పలుకుండా సార్, ఏదో డబ్బు కాసుపడి ఇలాంటి కక్కుర్తి పనికి ఒప్పుకున్నారు, కానీ బేసిక్ గా నేను అలాంటి వాడిని కాదు సార్. సార్, పిల్లలు ఉన్నాడు సార్, నన్ను వదిలేయండి సార్. మరి నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? ఇలాంటి పనులు జీవితంలో ఇంకెప్పుడు చేయను సార్. నన్ను వదిలేయండి సార్. ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేసినట్టు నా చెవికి వినిపించినా
ఇదేంటి ఈ టైంలో స్టార్ట్ అవ్వట్లేదు? ఛా. ఛా. ఇవి కాకుండా మీకేం కావాలో చెప్తే మేము అరేంజ్ చేస్తాం. నాకు మిక్సీ వద్దు, రోల్ కావాలి. వాట్ ఈస్ దట్ రోలు? గ్రైండింగ్. చిత్ర తీసుకోండి. భాను ఏం చేసినా ఈ వేపాకు రసం వల్ల చేదుగానే ఉంటుంది. ఏజే వచ్చాక భాను బతుకు కూడా ఇలా చేదుగానే మారిపోతుంది. దాన్ని ఒక రాయి నుండి తయారు చేస్తారు. అది వేల సంవత్సరాల క్రితం నాటి నుండి మనిషి నిత్య జీవితంలో కీలక సాధనంలా మారిపోయిన ఒక రాతి పనిముట్టు. వారికి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. రోల్ ఎక్కడుంటుందో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అదిగా అక్కడ ఉందమ్మా. నువ్వు వెళ్ళా అమ్మాయికి సాయం చేయి. పదండి పదండి, భాను వస్తోంది. ఈ రోల్ తీసుకురండి. అలాగే. Oh, it's an antique piece? Yes. Oh. Now, start the cooking. జయమ్మా, చెయ్యి వణుకుతుంది జయమ్మా. తిన్నాక వాడు ఇంగ్లీష్లో తిట్టిన తిట్లకి మొత్తం వణుకుతుంది. చేదుగా ఉన్న రోట్లో చక్కెరేసి దంచిన చేదుగానే ఉంటుంది. భాను, అందరినీ మర్చిపో, అన్నీ మర్చిపో. ఇదొక్కటే నీ జీవిత ధ్యేయం అన్నట్టు మొదలుపెట్టు. నీకేం భయం లేదు. కానివ్వు. ఏజేని గెలిపిస్తేనే నా గెలుపు, లేదంటే ఏజే ఓటమి నాకు ఓటమే. జై గణేష్ మహారాజ్ కి.
బావా ఏజే బతికే ఉన్నాడు. ఈడిలా బతికాడురా బామ్మద్దే. అంటే లారీ ఓడు సచ్చాడేమో బావా. ఏజే ఏంటి జయమా భాను చేయడం ఏంటి? నువ్వు టైంకి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారు. అందుకే నేనే భానుని పంపించాను. అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నామేజే. మీ పేరు పోతుందని చెప్పినా వినలేదు. మన పరువు పోయినట్టే. Wow, delicious. Oh, fantastic. మనం గెలిచినట్టేరా బామ్మద్దే. ఈ పిల్ల ఏం చేస్తుంది, వాళ్ళకే నచ్చుద్ది. అవును బావా, అమెరికాలో ఓ హోటల్లో నువ్వు, ఇంకో హోటల్ నేను. సార్, ఏజెంట్ ఫేస్ చేయలేకపోతున్నాం. మేము వెళతాం సార్. ఆగండి. మేం ఆపాలనే చూసామేజే, కానీ జయమ్మే భానుని పంపారు. భాను మీద జయమ్మకి చాలా ప్రేమ కదా, అందుకే మీ పరువు పోయినా పర్వాలేదనుకునే పంపారు. మీరిప్పుడు జయమ్మ మీద కంప్లైంట్ చేయడం కాదు, నేను వచ్చేంత వరకు కాస్త వెయిట్ చేయమని ఆర్గనైజర్స్తో చెప్పుండొచ్చు కదా. భాను ఆగితేనా మా మాట లెక్క చేయకుండా వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ల ముందు, బంధువుల ముందు మాత్రమే మీ పరువు తీసిందేజే. ఇప్పుడు మీ ప్రొఫెషన్లో కూడా జోక్యం చేసుకొని సొసైటీలో మీ పరువు మొత్తం